హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. మీరు కూడా ఇలా బెండకాయ వెల్లుల్లి కారం ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్, నేనైతే ప్యాన్ పెట్టుకొని బెండకాయ ఇలా ఫస్టే వేయించుకున్న తర్వాత 5-6 వెల్లుల్లిపాయలు మనకు రుచికి సరిపడంత మనం తిన్నంత కారం వేసుకొని ఇలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా కచ్చపక్కగా దంచుకోవాలి అన్నట్టు. వెల్లుల్లిలు ఇంకా మన తినే కారం ఇలా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కళ్యామాకు వేసుకోవాలి. వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అయితే కొద్దిగా పసుపు ఇలాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఎర్రగా వేగడానికైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తొందరగా వేగుతాయి అన్నట్టు. అదే వెల్లుల్లి మన ఎల్లిగడ్డ వేయించుకున్న దాంట్లోనే మనం వెల్లుల్లి కారం దంచుకున్నాం కదా, అందులోనే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదే ఉల్లిగడ్డలో కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, సగం టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవే బెండకాయలు వేసి కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత సాల్ట్, మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు. వాటర్ వేస్తే జిగురు ఎక్కువ అవుతుంది అన్నట్టు. వాటర్ వేయకుండానే వేయించుకోవాలి. మన రోటీలోకి, జొన్న రొట్టె మీదికి, చపాతీలోకి, వేడి వేడి అన్నంలోకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్. పిల్లలకైతే బెండకాయ ఇవ్వండి, వారంలో ఒక 2-3 సార్లు అన్న కంపల్సరీ ఇవ్వాలి. మన చదువుకునే పిల్లలకు చాలా మంచిది అన్నట్టు. అందులోనే కొద్దిగా నువ్వుల పొడి వేసుకుంటున్నా ఫ్రెండ్. నేనైతే నువ్వుల పొడి వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రైలో. నువ్వుల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వెల్లుల్లి కారం వేసి బెండకాయ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. నేను ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నా. బెండకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.